గాయస్, మొన్న సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ విజయంలో కొంత భాగం వెంకటేష్ గారు కొడుకు పాత్ర చేసిన ఈ పుల్రాజు కూడా చెందుతుంది. ఈ పిల్లాడి వయసు చిన్నదే అయినా తన యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని మామూలుగా నవ్వించలేదు. అందుకే ప్రెజెంట్ అనిల్ రావుపూడి గారు చిరు గారితో చేస్తున్న మెగా 157 మూవీలో ఈ పిల్లాడికి ఒక క్యారెక్టర్ చేయిస్తున్నారు. అది కూడా వెంకీ గారి కొడుకు క్యారెక్టరే. ఎందుకంటే ఈ మెగా 157 మూవీలో కూడా వెంకటేష్ గారు ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు కదా, అందుకే తన కొడుకు పాత్రను కూడా కంటిన్యూ చేస్తున్నారు ఈ మూవీలో. ఇప్పటికే ఈ తండ్రి కొడుకుల క్యారెక్టర్ ని సంక్రాంతికి వస్తున్న మూవీలో చాలా ఎంజాయ్ చేశారు. మళ్ళీ వీళ్లతో పాటు చిరు గారి కామెడీ టైమింగ్ కూడా తోడైతే ఆ మూవీలో కామెడీ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. అండ్ ఇప్పటికే వీళ్ళ ముగ్గురు మధ్య సీన్స్ షూట్ చేసేసారంట మూవీ మేకర్స్. ఆ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మూవీ యూనిట్ మొత్తం పడి నవ్వుకున్నారంట. వాళ్లే అంత నవ్వుకున్నారంటే ఆ మూవీ చూసేటప్పుడు మనం ఎంత నవ్వుకుంటామో ఆలోచించుకోండి. ఆ రేంజ్ లో వస్తుందంట అవుట్పుట్. అసలుకే అనిల్ రావుపూడి గారు కామెడీ సీన్స్ తీయడంలో దిట్ట. అలాంటిది వెంకటేష్ గారు చిరు గారు ఒక దగ్గర తోడయ్యి వాళ్ళ టైమింగ్ కూడా తనతో తోడైతే ఆ ఒక్కొక్క సీను ఎలా హైలైట్ అవుతుందో ఊహించుకోండి. నేనైతే ఈ మూవీ కోసం సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నానండి. మరి మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. నాకైతే ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూసేస్తానా అనే ఆతృతగా ఉంది. మరి మీకు కూడా అలానే ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము ఇకపై పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అండ్ ఇక ఈ మూవీ షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తయిపోయిందండి. ఇంకా 2 సాంగ్స్ కొంత టాకీ పార్ట్ మాత్రమే మిగిలిన్నాయంట. అండ్ ఈ మూవీని ఎలాగైనా 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. అందులోనూ సంక్రాంతి సీజన్ అనిల్ రావుపూడి గారికి చాలా కలిసొచ్చే సీజన్. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీజన్ కే ఈ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయినా మన పిచ్చిగాని బాస్ మూవీకి పండగ సీజన్స్ తో ఏం పనండి. తన మూవీ వస్తుంటేనే పండగ, అది అసలు మ్యాటర్. అండ్ ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది మెగా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మన పవర్ ఏంటో చూపిద్దాం అందరికి. సరేనా? సరే, మరి ఈ విషయాన్ని పక్కన పెడితే అనిల్ రావుపూడి గారు వీళ్ళ ముగ్గురుతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు అన్నది చాలా పెద్ద ప్రశ్న అండి. ఎందుకంటే సీనియర్ హీరోస్ లో వెంకటేష్ గారితో ఇప్పటికే 3 మూవీస్ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు చిరు గారితో జత కట్టబోతున్నారు కాబట్టి ఆయన కామెడీ టైమింగ్ ని ఇంకే లెవెల్లో యూజ్ చేసుకుంటారన్నది పెద్ద చర్చ. ఇప్పుడు అసలుకే చిరు గారి కామెడీ టైమింగ్ కి మంచి మూవీ పడడం లేదని తన ఫ్యాన్స్ చాలా నిరాశ చెందుతున్నారు. అలాంటి టైంలో అనిల్ రావిపూడి గారు చిరు గారితో మూవీ ఓకే చేసుకున్నారని తెలిసిన ఫ్యాన్స్ వాళ్ళ సంతోషాలకి అవధులు లేవు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కామెడీని పండించగల సత్తా ఉన్న ఏకైక యాక్టర్ చిరు గారు. తన కామెడీ టైమింగ్ కి తగ్గట్టు సినిమా పడితే మాత్రం దాని లెవెల్ మామూలుగా ఉండదు. దాన్ని ఇప్పటికే చాలా మంది క్రియేట్ చేయాలి, ఫాలో అవ్వాలి అని చూశారు గానీ వాళ్ళ వల్ల కాలేదు. చూద్దాం ఇప్పుడు ఈ మూవీతో అనిల్ రావిపూడి గారు ఎంతలా చిరు గారిని యూజ్ చేసుకుంటారన్నది. అయితే సినీ వర్గాల్లో మాత్రం ఈ మూవీపై చాలా పాజిటివ్ టాక్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు దగ్గరగా ఈ మూవీ షూటింగ్ ని చూస్తూ ఉంటారు కదా, అందుకే వాళ్ళలో ఈ మూవీపై నమ్మకం చాలా ఏర్పడిపోయిందంట. అదే గాని నిజమయ్యి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సేమ్ టాక్ గా నడిస్తే మన బాస్ ఈ మూవీతో 500 కోట్ల గ్రాస్ ఈజీగా అందుకుంటాడు. అలా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. సరే మరి, బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.